2 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 28 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది నాగ్ కింగ్స్. ఇది రియల్ T20 అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14 పాయింట్ సంథింగ్ దే ఆర్ గోయింగ్ అట్ ద రన్ రేట్. 2.3 ఓవర్ల తర్వాత 28 ఫర్ నో లాస్. తారకరత్న, అఖిల్ ఇద్దరు కూడా మంచి బ్యాటింగ్ చూపిస్తున్నారు. లాస్ట్ ఓవర్ లో 2 బౌండరీలో ఒక సిక్సర్ కొట్టారు తారకరత్న. ప్రస్తుతం అఖిల్ అక్కినేని బ్యాటింగ్ చేస్తున్నారు. అఖిల్ అక్కినేని ఎంపైర్ దాన్ని 4 గా ప్రకటించారు. కేవలం 2-3 ఇంచుల్లో ముందు బౌండరీ లైన్ ముందు పడింది. చాలా సునాయాసంగా అఖిల్ దాన్ని లాఫ్ట్ డ్రైవ్ గా ఈ రీప్లేలో చూడండి చాలా ఈజీగా ఎఫర్ట్ లెస్ షాట్ అని చెప్పుకోవచ్చు మనం. కేవలం 2-3 ఇంచుల ముందున పడింది బౌండరీ లైన్ కి. మొదటి బౌండరీ లభించింది అఖిల్ కి. అఖిల్, తారకరత్న ఇద్దరు కూడా 2.4 ఓవర్ల తర్వాత 32 పరుగులకు చేరుకుంది. 10 పరుగుల సరాసరితో వారి బ్యాటింగ్ కొనసాగుతుంది. రియల్ T20 మ్యాచ్ చూస్తున్నాం మనం. చిరు చీటాస్ నాగ్ కింగ్స్ 11 మధ్యన టాస్ గెలిచిన నాగ్ కింగ్స్ 11 ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఇద్దరు యువ హీరోలు కూడా అఖిల్ అక్కినేని, తారకరత్న, నందమూరి ఇద్దరు కూడా 2.5 ఓవర్ల తర్వాత 33 పరుగులు. రెండో పరుగు కూడా సునాయాసంగా పూర్తి చేశారు. అక్కడ లేజీ ఫీలింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఆ ఓవర్ త్రో లభించడంతో మరొక అదనపు పరుగు లభించింది. 2.5 ఓవర్లు ముగిసే 34 పరుగులు. దాదాపు 17 పరుగుల సరాసరితో కొనసాగుతోంది వారి బ్యాటింగ్. చిరు చీటాస్ ఎక్కడ బాల్ వేయాలో కూడా వారికి అర్థం కావట్లేదు. మరొక బౌండరీ లభించింది. కానీ అక్కడ ఫీల్డర్ చాలా చక్కగా ఫీల్డింగ్ చేయడంతో కేవలం 1 పరుగుతో పూర్తి చేశారు. 3 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 35 పరుగులు. పరుగులు 3 ఓవర్లోనే నాగ్ కింగ్స్ చాలా సమరోత్సాహంతో ముందుకు సాగుతుంది. ఒక పక్క తారకరత్న, మరోవైపు అక్కినేని, అఖిల్. ఒకరు నందమూరి వారసులు అయితే మరొకరు అక్కినేని వారసులు. వాళ్ళిద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ తమ టీం కి ఒక బ్రహ్మాండమైన ప్లెస్టరింగ్ స్టార్ట్ అందించారు. బేసిక్ ఏంటంటే గ్రేట్ కాంబినేషన్ అక్కినేని అండ్ నందమూరి. సో ఆ కాంబినేషన్ అందరూ సినిమా ఫీల్డ్ లో లాగానే క్రికెట్ ఫీల్డ్ లో కూడా అదే లెవెల్లో ఇద్దరు 2 కుటుంబాలకు చెందిన ఈ యువ స్టార్స్ అదరగొట్టేస్తున్నారు. దాంతో 35 పరుగులు అంటే ఓవర్ కి మీకు 10కి పైన యావరేజ్ తో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అందులోనే ఫ్యాన్స్ అందరికి ఇంకో పండుగ. ఈ రోజు ఈ కాంబినేషన్ ఎలా ఉందో తొందరలోనే ఒక మంచి సినిమా గుండమ్మ గదే ఎన్టీఆర్ చేయడానికి నేను రెడీ అంటున్నాడు. అటు నుంచి నాగార్జున, నాగ చైతన్య నేను రెడీ అంటున్నాడు. సో ఆ కాంబినేషన్ కూడా అదరగొట్టబోతోంది. సో మరొక బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు మనకి సాయి కుమార్. సో ఈ క్రికెట్ ఫీల్డ్ మీద కాకుండా వెండితెర మీద కూడా ఈ నందమూరి అక్కినేని వారసుల్ని మనం అది త్వరలో చూడబోతున్నామని చెప్పి మొత్తం మీద చాలా బ్రహ్మాండమైన స్టార్ట్ లభించింది నాగ్ కింగ్స్ కి. 12 రన్స్ పర్ ఓవర్ వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు నాగార్జున ఫీలింగ్ ఎలా ఉందో, తన కొడుకు పృథ్వీశాంత్ ఎలా ఉన్నాడో మనకి మిమిక్రీ ఆర్టిస్ట్ బయలుదేరి చెప్పారు. థ్యాంక్ యూ గిరీష్ గారు. మొత్తానికి ఈ రోజున బాబు ఇంకో పక్క నుంచి తారక్ ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఇది గుడ్ గోయింగ్ అని నేను అనుకుంటున్నాను. 3 ఓవర్లో 36 రన్స్ తీయడం అంటే ఓవర్కి యావరేజ్ 12 రన్స్ తీశారు. టోటల్ గా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో ఇది టాప్ స్కోర్ నేను ఫీల్ అవుతున్నాను. ఏదైనా ఇంత బాగా ఆడుతున్నందుకు కింగ్స్ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ లోపల మనం రీప్లేస్ లో చూస్తున్నాము మంచి షాట్స్, చాలా అద్భుతమైన షాట్స్ ఇద్దరు కొట్టడం చూస్తున్నాం. 36 రన్స్ 3 ఓవర్ల తర్వాత స్కోరు.
బౌలింగ్ లో మార్పు. అజయ్, హీరో కమ్ విలన్ అజయ్ ఇప్పుడు బౌలింగ్ దిగారు. టాల్ బౌలర్, యాక్షన్ హీరో. మరి ఇక్కడ ఎలాంటి యాక్షన్ చూపిస్తాడో చూడాలి మనం. నాగ్ కింగ్స్ 36 పరుగుల్ని సునాయాసంగా మొదటి 3 ఓవర్లను సాధించే మనం చూసాం. బాలయ్య లయన్స్ మొత్తం 20 ఓవర్లు కలిపి 59 పరుగులు మాత్రం చేయగలిగాయి. మరి మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ కాయడంతో పిచ్ స్వభావం కూడా మారింది, పరుగులు ధారాళంగా వస్తున్నాయి. అక్కినేని అఖిల్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లాంగ్ రన్అప్ అజయ్ది. ఫుల్ టాస్ మిస్ అయ్యాడు బ్యాట్స్మెన్, పరుగులు లభించలేదు. మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యాడని చెప్పాలి. ఆ ఫుల్ టాస్ ని కనుక డ్రైవ్ చేయగలిగితే నేరుగా లాంగ్ ఆఫ్ మీద ఒక బౌండరీ లభించి ఉండేది. తర్వాత బంతి నేరుగా బ్యాక్వర్డ్ పాయింట్ తీసుకు వెళ్ళింది. ఎలాంటి పరుగులు లభించలేదు అఖిల్ కి. మాదాల రవి చక్కటి ఫీల్డింగ్ చేశాడు అక్కడ క్లోజ్ లో. మనం చిరు చితాస్ ఫీల్డింగ్ కూడా మెచ్చుకోవాలి, మంచి ఫీల్డింగ్ చేస్తున్నారు వాళ్ళు. మరొకసారి మాదాల రవి తీసుకువెళ్ళింది. ముగ్గురు ఫీల్డర్స్ ఆ బంతి తీసుకువచ్చి మొత్తం మీద బంతిని ఆపగలిగారు, పరుగులేమీ రాలేదు. ఆకాష్ ఆ బంతిని చక్కగా ఆపడం జరిగింది. మరొక యంగ్ హీరో. నాగ్ కింగ్స్ క్యాంప్ మనం ఇప్పుడు డగౌట్ మనం ఇప్పుడు చూసాము, చాలా ఉత్సాహంతో ఉన్నారు, వాళ్ళకి మంచి స్టార్ట్ లభించింది. ఈసారి ఒక షార్ట్ డెలివరీ, దాన్ని ఫైన్ లెగ్ దిశగా ఆడాడు, చూడాలి బౌండరీకి వెళ్తుందా. ఎస్, మరొక బౌండరీ లభించింది అఖిల్ కి. ఇది లెగ్ పైన లేకపోతే బ్యాట్ ఆఫ్ ద బ్యాట్, అది బైస్ గా ప్రకటించారు అంపైర్. అది కీపర్ చేతి తగిలి వెళ్ళినట్టుగా ఉంది. బైస్. లెగ్ బైస్ అది. 41 రన్స్ ఫర్ నో లాస్. 3.3 ఓవర్లోనే వాళ్ళ జోరు కొనసాగుతూనే ఉంది. లెగ్ బైస్ రూపంలోనూ బ్యాట్ ద్వారానూ పరుగులు ధారాళంగా వస్తూనే ఉన్నాయి. ఈసారి మరొక వైడ్ అదనపు పరుగు, మరొక అదనపు బంతి కూడా లభిస్తుంది. సో బౌలింగ్ లో చిరు చితాస్ కాస్త వీక్ గానే కనిపిస్తుంది. మరి చిరంజీవి గారు తమ జట్టు బౌలింగ్ అంత బాగలేదు, మరి ఆయన ఫీల్డ్ లో కూడా లేరు, ఏమనుకుంటున్నారో మనం ఒకసారి మిమిక్రీ ఆర్టిస్ట్ బవిర్ రవి గారి మాటలు విన్నాం. చక్కటి బౌండరీ, కవర్ ఎక్స్ట్రా కవర్ మీదుగా. సో జోరు కొనసాగుతుంది అఖిల్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మొత్తానికి మ్యాచ్ చూడటం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చిరంజీవి గారి ఫీలింగ్స్ గురించి మీరు అడిగారు, తప్పకుండా చిరంజీవి గారు. మొత్తానికి నాగ్స్ చాలా బాగా ఆడుతున్నారు. ఏదైనా మా చేతాస్ కూడా బాగా ఆడతారు, ఎందుకంటే మా అబ్బాయి రామ్ చరణ్ తేజ్ కూడా లైన్లో ఉన్నాడు కాబట్టి మేము కూడా ఇరగదీసే లెవెల్లో కొడితే కొట్టాగా, 6 కొట్టాగా అని చెప్పి మా లెవెల్లో కొడతారు. ఇప్పుడే మామూలుగా అవుట్ కూడా చేశారు, అదేదో మీరే చెప్పండి రమేష్ గారా. సో అఖిల్ అవుట్ అయ్యాడు. మొదటి వికెట్ కోల్పోయింది కింగ్స్ 11. జోర్దార్ స్టార్ట్ తర్వాత దాన్ని క్యాచ్ పట్టుకుంది కూడా మగధీర రామ్ చరణ్ తేజ్. సో అక్కినేని వారసుడు క్యాచ్ ని చిరు వారసుడు పట్టుకోవడం మనం చూస్తున్నాం. చక్కటి క్యాచ్ మిడ్ వికెట్ లో చాలా సునాయాసంగా ఎలాంటి తడబాటు లేకుండా క్యాచ్ పట్టుకోవడం జరిగింది. దాంతో మొదటి బ్రేక్ త్రూ చిరు చితాస్ కి 46 పరుగుల స్కోర్ వద్ద మొట్టమొదటి వికెట్ చిరు చితాస్ కోల్పోయింది. నేను ఇప్పుడే అన్నాను మా అబ్బాయి రామ్ చరణ్ తేజ్ వాడు బాగా ఆడతాడని చెప్పి. ఇంతో ఇలా నేను అన్నాను లేదో అలా వెళ్ళి మావాడు వికెట్ పడ్డాయంటే ఇది చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఆ రేంజ్ లో మేము కూడా ఇరగదీసేటువంటి పరిస్థితి కనపడుతుంది వెంకట్ గారా. So it's a great feeling. 46 for 1, 3.5 overs తర్వాత. Start at the same time Ajay got the break for Chiru Chitas and మంచి కాంబినేషన్. అక్కడ నాగార్జున గారి క్యాప్టెన్, అక్కడ చిరంజీవి గారి క్యాప్టెన్, నాగార్జున గారు